ఇక మాజీ మంత్రి పేర్ని నానిపై రాజోలు నియోజకవర్గ జన సైనికుడు మండెల బాబీ నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి పేర్ని నానికి లేదని, ఆయన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని హితవు పలికారు. నువ్వు 2 చెప్పులు చూపిస్తే జన సైనికులు 4000 చెప్పులు చూపిస్తారని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ రైతులకు 30 కోట్ల రూపాయలు ఇచ్చారని, పేర్ని నాని 2 ఇస్తాను అంటున్నారు కాబట్టి 60 కోట్లు కౌలు రైతులకు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని, అటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ గారి కోసం పేర్ని నాని మాట్లాడుతూ చెప్పులు చూపిస్తున్నాడు. 2 చెప్పులు పిల్లికి బెచ్చమైన వ్యక్తి పేర్ని నాని. మొన్న ఒక రోజు 200 రూపాయలకి ఒక వృద్ధ మహిళకి చెప్పులు కొనిచ్చి దానికి పబ్లిసిటీ ఫీక్స్లో పబ్లిసిటీ చేసుకున్నటువంటి వ్యక్తి ఈ పేర్ని నాని. ఏంటి 200 రూపాయలకి పిచ్చ పబ్లిసిటీ, కానీ ఈ వ్యక్తి చెప్పులు 2 చెప్పులు చూపిస్తున్నాడంటండి. జనసేనాని పవన్ కళ్యాణ్ గారి స్థాయికి నువ్వు సరిపోతావా పేర్ని నాని అని నేను అడుగుతున్నా. నువ్వు ఎన్నిసార్లు ఎమ్మెల్యేకి గెలిచావు? అసలు బందర్లో ఏం పీకావు? బందర్ పోర్టు కట్టలేని పరిస్థితి, కనీసం బందర్ బస్ స్టాండ్ కూడా సరిగ్గా లేని పరిస్థితి. ఎవడు మాట్లాడినా నీ బతుకు బందర్ బస్ స్టాండ్ అంటాడంటే బందర్ బస్ స్టాండ్ అంత దౌర్భాగ్యమైన స్థితిలో నీ బందర్ ఉందన్న విషయాన్ని మర్చిపోకు పేర్ని నాని. నిజంగా పవన్ కళ్యాణ్ గారి కోసం ఆలోచించి మాట్లాడాలని చెప్పి పేర్ని నాని తెలియజేస్తున్నా. నువ్వేనా చెప్పులు చూపించేది? నేను చూపించమా? నిజంగా నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి పేర్ని నాని తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఏది చేస్తే దానికి నేను డబల్ చేస్తానంటున్నావు నువ్వు. సరే, పవన్ కళ్యాణ్ గారు 3000 మంది కౌలు రైతు కుటుంబాలకి 1,00,000 రూపాయలు చొప్పున 30 కోట్లు ఇవ్వడం జరిగింది. సరే, నువ్వు డబల్